హాయ్ గైస్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఈరోజు మనం దుబాయ్లో ఉన్న కెనాల్ హెచ్ టూర్కి అయితే వచ్చానమాట. అంటే మనకు ఒక 2 గంటలు బయట తీసుకెళ్ళి బోట్లో మనకి చుట్టూ ఫేమస్ ప్లేస్లు ఏదైతే ఉన్నాయో అవి చూపించి మనకి ఫుడ్ కానీ అన్నీ మనకి బోట్లోనే ఉంటాయి అనమాట. మనం మంచిగా వ్యూ చూడటం కానీ, సన్సెట్ చూడటం కానీ, మామూలుగా సాంగ్స్ ప్లే చేసి ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనల్ని అలా బోట్లో బయటికి తీసుకెళ్తారనమాట. చుట్టుపక్కల మంచి మంచి ఫేమస్ ప్లేస్లు చూపించి మనల్ని తీసుకొస్తారు. ఒక 2 hours టైం అయితే ఉంటుంది. ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే ఇది ఒక 40 dirhams తీసుకున్నాను, నాకు 39 dirhams. మొత్తం వాళ్ళ ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే వాటర్ అయినా కూల్ డ్రింక్స్ అయినా. ఇంకా డీజే ప్లే చేసేసి ఇంకా సాంగ్స్ పెడతా ఉంటారు చుట్టుపక్కల. ఇంకా డ్యాన్సులు వేసుకుంటా తిరుగుతా వాళ్ళు ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా 2 hours మీకు టైం ఉంటుంది. దాంతోపాటుగా ఇంకొక విషయం, మీరు ఎవరైనా దుబాయ్లో ఉంటే మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి. లేకపోతే ఒంటరిగా వెళ్తే చాలా బోర్గా ఫీల్ అవుతారు. నేనైతే చాలా బోర్గా ఫీల్ అయ్యాను. కాకపోతే కొంచెం ఎంజాయ్ కూడా చేశాను. చుట్టుపక్కల చాలామంది మాట్లాడారు బాగా. ఇది మీరు నైట్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఈవినింగ్ వెళ్ళాను 4 o'clock వెళ్ళి 7 o'clock వచ్చాను. మీరు నైట్ వెళ్తే మటుకు ఇంకా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే డిస్కో లైట్లు, అక్కడ డ్యాన్స్, అసలు ఏంటంటే మొత్తం ఒక వైబ్ అనమాట. కొంచెం తాగేవాళ్ళు కానీ అదే డ్రింక్ చేసేవాళ్ళు కానీ ఉంటే కొంచెం బెస్ట్. ఎందుకంటే అక్కడ వాళ్ళ డీజేకి వాళ్ళ వచ్చే ఒక్కకి కొంచెం అలాంటి వాళ్ళు అయితే సెట్ అవుతారు. నేను అలాంటి వాళ్ళు అసలు సెట్ కాదు. ఎందుకంటే నేను ఎక్కువ తింటా, ఇంకా సైలెంట్గా ఉంటాను అంతే. ఇంకా అదనమాట మా సిచ్యువేషన్. ఇంకా ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇంకా అన్ని డ్రింక్స్ అని ప్రొవైడ్ చేస్తాం. వడ్డిస్తున్నారా? అట్లయితే పర్లేదులే, మనమే వెళ్ళేసి ఫ్లైట్ పెట్టారు. అక్కడ ఏమేమి పెడుతున్నారు విచిత్రం, మరి చూడాలి. ఏమన్నా కొబ్బరి చేసుకుందాం. ఏంది అయ్యా, అన్ని వడ్డించి పడతాం. సారీ, అన్ని వేసుకుందాం. ఏది నచ్చితే తిందాం, లేకపోతే లేదు. సలాడ్ ఇంపార్టెంట్ మనకి. కొంచెం చాలు, ఇంపార్టెంట్ అయినా అన్ని కొంచెం చాలే. మన రైస్ బ్యాచ్ కాబట్టి రైస్ తింటే చాలు. కొంచెం మ్యాగీ కూడా వేసుకొని ఎంతవరకు చాలు ఈ రోజుకి. తీసుకున్నాం ఫుడ్, ట్రై చేద్దాం. Now watch it belong. Payment. ఫస్ట్ AI. చికెన్ ముక్క. All connected. Zero connected. Watch it. అదే బాగుంది, కబాబ్ ఉంది. క్రీమా నాకు మాట్లాడతా. My heart rages around like an ocean in my head, because there are so many things that I left unsaid. బుర్జ్ ఖలీఫా సూపర్ అంటే సూపర్ ఉంది కదా. పడితే అడిగే దిక్కులేడు రా బాబు. సన్సెట్ సూపర్ ఉంది అసలు. ఫోన్ పడిందంటే ఇంకంతే, పోయినట్టే. ఎందుకులే రిస్క్. తొక్కలో వీడియో, ఫోన్ పోయిందంటే 1,00,000 రూపాయలు పోయినట్టే.
చేతితో పట్టుకొని తింటాం కుదిరిన కాడికి. अब ये थोड़ा होल्ड करो. यार ये बोला कि वीडियो बनानी है ये इधर इधर. हाँ ठीक है हाँ होल्ड करो. मैं क्या बोला? ये बोला कि वीडियो बनानी है आपने हाँ बनाएंगे. और लास्ट बना के बस उसके बाद सही अभी निकल जाएगा ना 1 घंटा में बस बनाएंगे. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Give me how much? 35. ఏదో రాసినట్టు అడ్డం పెడతాం. సరే తీసుకుందాం. మన ఫోటో ఇది. ఈడేంద్రా బాబు. అబ్బా వద్దు మనకొద్దు అట్టడి. మన ఫోటో బాగుందా లేదా? ఏదో ఎవరు కాదు మొత్తం కదా తీసుకున్నాం. ఏం చేస్తాం? అక్కడ చూడండి అయ్యా. మామూలుగా ఫంక్షన్ కదా బాబు ఇంతటి. అలాంటి వెళ్ళండి ఎవడో. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందు ఒక 2-3 వస్తే బెస్ట్. నేనైతే ఒక్కనే వచ్చాను, ఒక్కనే ఉన్నా కాబట్టి 2-3 వస్తే ఏంటంటే మామూలుగా మనకేంది ఒక ఫ్రెండ్స్ తోటి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ఒక్కడ వచ్చినామంటే నాకేదో కష్టంగా అనిపించింది కానీ కాకపోతే బాగనిపించింది. కాకపోతే కొన్ని విషయాల్లో మటుకు ఫోటో తీసుకునే దాంట్లో కానీ వీడియో తీసుకునే దాంట్లో కానీ ఫ్రెండ్స్తో వస్తేనే చాలా బెస్ట్. అది గొప్ప విషయం నాకు అనిపించింది ఇక్కడ. అయితే మొత్తం 40 dirhams ఛార్జ్ చేశారు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు బోట్ అయిపోయింది. ఒక 2 hours అయితే చేసిన జర్నీ అయితే. అంటే క్రీక్ హార్బర్ ఉంటుంది కదా, ఇంతకుముందు పాత వీడియోలో చూపించాను. క్రీక్ హార్బర్ సైడ్ నుంచి వెళ్ళి లోపలికి ఒక 2 గంటలు తిప్పేసి మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా తినడానికి ఫుడ్ కానీ అన్నీ ఇచ్చి ఇంకా చాలా వర్త్. చెప్పాలంటే చాలా వర్త్. 40 dirhamsలో ఇంత చేయడం అనేది ఇంత లగ్జరీస్. అది నేను ప్రీమియం తీసుకున్నాను. ఇంకా మనకి లో అంటే 4 star 3 star కావాలంటే అది 29 dirham లేదా 20 dirhamలు అయిపోద్ది. నేను 40 dirham తీసుకుని ప్రీమియం తీసుకున్నాను. ఇది ప్రీమియం అనమాట, లగ్జరీ క్రూజ్ షిప్ అనమాట. ఇది లగ్జరీ. ఇది 5 star అనమాట. అది 5 star నేను చూసాను బుకింగ్ చేసి. ఇప్పుడు 5 starలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళింది ఇప్పుడు 4 గంటలకు వెళ్ళి 7 గంటలకు వస్తున్నా. 4 గంటలు కదా, 5 గంటలకు వెళ్ళి 7 గంటలకు వస్తున్నా. అంటే 2 గంటలు. అదే ఇప్పుడు నైట్ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఏంటంటే నైట్ కొంతమందికి ఇష్టపడతాను. నేను నైట్ అంతా ఉండి చేయాలంటే నాకు కుదరదు, నాకు టైం ఉండదు మొదలుకే. అందుకని చెప్పి నేను మార్నింగ్ 5 గంటలకు వచ్చిన. అప్పుడు కూడా నైటే కదా, ఇప్పుడు కూడా సిగరెట్ పడుతుంది కొంచెం బాగుంది. ఇంకా నైట్ ఏంటంటే కంప్లీట్గా లైట్లు ఆపేసి కనపడా ఉండరు జనాలు. అందుకని చెప్పి నేను నైట్ రాలేదు, పగలే వచ్చాను. పగలైతే అన్నీ కనపడతాయి, చూడొచ్చు, అంత బాగుంటుంది, సన్సెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా బాగుంది. పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. కింద వెళ్తే చాలా గుంపు ఉంటుంది, అంటే జనాలు చాలామంది ఉంటారు. వాళ్ళు పోయినాక మనం పోదాం. అది మరి అయిపోయింది మొత్తం. 2 గంటలు తిప్పాడు మొత్తం శుభ్రంగా, అన్ని వ్యూస్ చూపించాడు. మరి ఫోటో తీసి దీనికి ఒక 25 dirhams తీసుకున్నాడు. మరి ఇది ఫోటో బాగానే చేసేయాలి. ఇంకా పర్లేదు, తీసుకున్నాం, వద్దనలేం కదా. అది తీసుకున్నాం, తిరిగేసాం, తిన్నాం, తాగాం, తిరిగాం, పాటలతో డ్యాన్స్ చేసాం. డ్యాన్స్ అయ్యేదిలే, ఏదో తిరిగాం. ఇది అయిపోయింది. ఇంకా 7 o'clock వస్తుంది. ఇంకా అదే 6:30 వెళ్ళిపోదాం. అప్పుడే అంతే. చాలా ప్రశాంతంగా ఉంది. అయితే కొంచెం రిలీఫ్ అనిపించింది, అందుకని చెప్పి వచ్చాను ఇక్కడికి. చాలా బాగా అనిపించింది. ఇంకా సేపట్లో వెళ్ళిపోదాం. చాలామంది వచ్చారు, మనమే కాదు. ఆల్రెడీ
అన్ని నేషనాలిటీస్ వచ్చారు, ఒకళ్ళే కానీ కాదు. సంతోషం, చూసాం, వెళ్ళిపోదాం ప్రశాంతంగా. ఇది ఒక గుర్తింపు లాగా, ఏదో ఏమంటారు, మెమరీ, అంతే. మెమరీ కోసమే తీసుకోవటం, లేకపోతే ఏం లేదు. సరే ఉంటాను మరి, బాయ్ బాయ్. ఓకే.